ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగొస్తున్నావేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని కొడుకు ఇక ముందు నువ్వు వెళ్ళి చూస్తున్నావా? ఏమే 25 ఏళ్ళు అయింది మన పెళ్ళై, నాకెప్పుడన్నా ఇచ్చావుటే బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ? సరే నువ్వు బెడ్డే మర్చిపోయారు, ఇది మాత్రం తెలుసు. ఎక్కడికమ్మా? నేను డాక్టర్ గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. దానికి అంత కులికెందుకమ్మా? ఇటో కాపీ కొట్టైనా సరే పరీక్షల్లో పాస్ అవడం నేర్చుకో, వెళ్ళు. అమ్మో, ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కూడా ఆ డాక్టర్ బారి నుంచి కాపాడే బాధ్యత నా. అబ్బో, నా కొంప కొల్లేరైపోతుంది. ఏ వీడితో లాభం లేదు. ఇది స్నానానికి పోతుంది, బయటికి వచ్చే వరకు అక్కడే కూర్చుంటాను, లేకపోతే ఇది కూడా డాక్టర్ వెనకాల వెళ్ళిపోతుందేమో. హలో ప్రకాష్, నేను వచ్చేసాను. నేను కూడా నిచ్చెన వేసాను. అయితే వచ్చేస్తున్నా. ప్రకాష్, గురువు గారు చెప్పినట్టు ఆ గంగ ఇంట్లో అర్ధరాత్రి చంద్రముఖి గజ్జలు గల్ గల్ గల్. ఈ ఇంట్లో బాత్రూమ్ నుంచి నిచ్చిన దిగి పట్ట పగలే జిల్ జిల్ జిల్. ఇక్కడ ఏదో జరుగుతుంది. పెంకులు తీసున్నాయి, తలుపులు వేసున్నాయి, ఇక్కడ ఎవరు లేరేంటి? సంథింగ్ రాంగ్. ఎవరు లేరే? అయ్యో డాక్టర్ డాక్టర్ డాక్టర్, రావయ్యా బయటికి రా. అయ్యో హేమా తలుపు తీవే. అయ్యో, నాన్న పిలుస్తున్నారు. హేమ, అయ్యో ఫ్యామిలీ మెంబర్స్ రండి ఎత్తారండి. అయ్యో, నా గొప్ప మురిగిపోయింది. రండి అయ్యా. ఏంటప్పారో, ఏం జరిగింది? ఏడవకుండా తగలడు. లోపల హేమ స్నానం చేస్తుంది బావా. దానికి ఏడవడం ఎందుకు? నీళ్లు తరిగిపోతున్నాయనా, సబ్బు అరిగిపోతుందనా? నువ్వు మూసుకోవే ఎర్రి పప్ప. నా కూతురు ఒక్కతే స్నానం చేస్తే నేను గడుస్తానే. లోపల డాక్టర్ కూడా ఉన్నాడు బావో. వాడిని బయటికి పిలిచి బాగా తన్నండి, ఇంట్లో నుంచి బయటికి పంపించండి. వచ్చే తలుపు తీవే నా కూతురా, తలుపు తీవే. ఏంటి నాన్న? ఒక్కదానివే వచ్చావా? డాక్టర్ ఏడే? డాక్టర్ 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 ఎక్కడ దాక్కున్నా? డాక్టర్ ఏడి డాక్టర్ ఏడి? డాక్టర్ లోపలే ఉన్నాడు. ఇందాక గారు ఏంటి కన్ఫ్యూజన్? డాక్టర్ అక్కడుంటే బాత్రూమ్ లో ఉన్నాడంటావేంటి? మనసులు చదివే విద్య తెలుసు అనుకున్నాను, గాలిలో ఎగిరే విద్య కూడా నేర్చుకున్నావా బాబు? అప్పారావు గారు, డాక్టర్ గారు సామాన్యుడు కాదు. ఒక రోజు లేడీ నర్స్ రాకపోతే 2 రోజులు నన్ను స్త్రీగా మార్చేశాడు. అదేంటండి, తిడితే తోసేస్తారు కానీ పొగిడితే తోసేస్తారేంటి? నన్ను పొగిడితే కూడా తిట్టులా కనిపిస్తాయి. పదండి. నాన్న, ఆయన వచ్చినప్పటి నుండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి నాన్న. తండ్రిగా నీకు ఒక మాట చెప్తున్నా. చెప్పు నాన్న. ఆ డాక్టర్ ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ స్నానం చేయకూడదు. ఏంట్రా కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో?
పైన షాకు కింద వీకు. ఫేస్ బాగానే ఉందండి, కాళ్ళే లూజ్ అయ్యాయి. ప్యాంటు తడవలేదు కదా? మొహం దర్శింది కదండి. పిల్ల నచ్చిందా? ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా. ఎందుకు నచ్చవురా? ఇంట్లో బ్రహ్మచారివి నువ్వే. ఆడదయ్యాలకి బ్రహ్మచారులంటే నాటుకోడి పులుసు అంత ఇష్టం. ఆ విషయం అమ్మాయికి వినపడేటట్టు చెప్పాలా? చుమ్మా తమాషా. డాక్టర్ గారు, ఆ, ఇవి చేతులు కాదనుకోండి, ఆహా. కాళ్ళు అనుకోండి. చెయ్యి కాలైతే మరి కాలేమవుతుందిరా? ముక్కేమవుతుంది? చెవేమవుతుంది? ఎందుకు ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నావు? అంటే జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడాను. అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? అబ్బాయి ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నిజంగా ఈ మీ కాళ్ళే సార్, మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నాను? ఆ, ఏం చెప్తున్నాను? నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? అయ్యో, నేనేంటి ఇలా అయిపోయాను? అమ్మా! చంద్రముఖి! అయ్యా డాక్టర్ గారా! డాక్టర్, డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? ఏయ్, నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే. డాక్టర్, టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. ఏంటి? చంద్రముఖ? అయ్యా డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు, గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్, అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంకా నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు, ఇవ్వండి. నీళ్ళందు. నీళ్ళ ఇవ్వండి. లేదు, డైరెక్ట్ గా. ఇదే పిచ్చి నమ్మకం అంటే. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళందరూ చల్లగా కాపాడు తల్లి. అమ్మా చంద్రముఖి, పెట్టమ్మా. ఏంటి అప్పారావు గారు? ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? చంద్రముఖితో మాట్లాడుతున్నా. చంద్రముఖి ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఈ బుట్టలో ఉంది. చంద్రముఖి అంటే ఏంటి అనుకున్నావు? 30 అడుగుల పాము ఈ బుట్టలో ఉంటుంది. అది కావాలంటే చూడు, బుట్టలో లేదు, గిట్లో లేదు. చూపించు. ఏమయ్యా, ఇందాక నన్ను ఏదో అంటే నువ్వు పెద్ద ధైర్యవంతుడిలాగా పోతున్నావేంట? అమ్మా చంద్రముఖి, எனக்கு எம்ஜிஆர் பிடிக்கும், எனக்கு சிவாஜி பிடிக்கும், எனக்கு ரஜினிகாந்த் பிடிக்கும், எனக்கு கமல் பிடிக்கும். அம்மா மொத்தத்தில் தமிழ் பிடிக்கும். அம்மா என்னை விட்டுரும்மா. హలో, అది నేనే పెట్టాను. ఏంటి డాక్టర్? ఇప్పుడు మీరు ఏం చూసారో అదే ఇంట్లో జరుగుతుంది. అందుకే ఈ పని చేశాను. ఏం డాక్టర్ గారు? ఏంటి? అడిలిపోయి చచ్చిపోయాను. అమ్మయ్యా. అమ్మయ్య అంటే? అమ్మయ్యా. నాన్నయ్య అంటే? నానయ్య. సార్ 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 సార్, ఇది సామెత కాదు సార్. ఏదో జనరల్ గా అందరూ అంటారు కదా, నేను అనేసాను. అందరూ అనేస్తే నీకు బుద్ధి లేదా? తెలియలేదా? జ్ఞానం లేదా? సార్ సార్ సార్, ఏదో రిలాక్సేషన్ కోసం అంటే రిపీట్ కొడతారేంటి సార్? చుమ్మా తమాషా. అమ్మయ్యా. అమ్మయ్యా. ఈయనంటే పర్వాలేదా? మేమంటే మాత్రం ఏం బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని రిపీట్లు కొడతారా? నలుగురితో నారాయణ, కులంతో గోవింద. సార్ సార్ సార్, నాలో నేనే అనుకున్నాను. మొన్నటి వరకు అమెరికా అమెరికా అన్నావు, ఇప్పుడేమో కేసు పని మీద తిరుపతి వెళ్తున్నాను అంటున్నావు. వెళ్లే ముందు నాన్నగారికి దండం పెట్టుకుని వెళ్ళు బాబు. అలాగే. ఇలా ఫోటో పడిపోవడం అశుభంరా. అమ్మా, అమ్మా,
నాన్నగారు ఫోటో ఇక్కడ తగిలించి 15 సంవత్సరాలైంది. ఈ మేక్ తుప్పు పట్టి ఆ బరువు తట్టుకెళ్ళక కింద పడిపోయి ఉంటుంది. దేవుడి పటం నుంచి పువ్వు కింద పడితే అది మంచిదని దాన్ని తీసుకొని తల్లో పెట్టుకుంటారు కదా, అలాంటిది పటమే కింద పడితే ఇంకా మంచిది కదమ్మా. ఏమంటున్నావురా? అమ్మా, దేన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు, అంత పాజిటివ్ గా తీసుకోవాలి. దట్స్ మై ఫిలాసఫీ. సక్సెస్ఫుల్ గా తిరిగి వస్తాను. ఓకే? సార్ ఎందుకైనా మంచిది కాసేపు కూర్చొని మంచిది తాగలండి సార్. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాం సార్, ఆచారం. రే, మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదైనా అడ్డొస్తే మనం నీళ్లు దాకా వెళ్ళాలి. కరెక్ట్. అదే రోడ్డు మీద పిల్లి అడ్డం వస్తే దానికి పాలు తాగించి వెళ్ళాలా? సార్ పెద్దవాళ్ళకి ఏదో పని పాట లేకుండా చెప్పుంటారు సార్. వాళ్ళు చెప్తే నువ్వు అదే చెప్పాలా? నీకు బుద్ధి లేదా? ఆ? తెలివి లేదా? జ్ఞానం లేదా? సార్ స్టార్టింగ్ లోనే రిపీట్ అండి సార్. సరే బండికి పద. నేనా? మీతోనా? ఓ, ఈ బ్యాగ్ చూసి అనుకుంటున్నారా? మా అమ్మ నాకు పిల్లని చూసింది, నేను మా ఊరు వెళ్ళాలి. ఆహా. అర్థమైంది సార్. ఈ ఏజ్ లో నీకు పెళ్ళి ఏంటి అనుకుంటున్నారా సార్? మీ పర్సనాలిటీకి వీధికి 100 మంది దొరుకుతారు సార్. మా పర్సనాలిటీకి 100 వీధుల్లో ఒక్కటి కూడా దొరకదు సార్. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అమ్మాయిని చూడటానికి రా. ఇతను డాక్టరా బ్రోకరా? బ్రోకర్ని కాదు, డాక్టర్ని. నా మనసులో మాట ఎలా చెప్పారండి? డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఆ విద్య ఏంటో నాకు చెప్పండి డాక్టర్. బండెక్కు, ఆ బ్యాగ్ ది. అలాగే. పద. ఇంతకీ ఆ పిల్లకి నేను ఆ నచ్చుతానంటారా? పిల్లకి నువ్వు నచ్చడం గ్యారంటీ, నీకు ఆ పిల్ల నచ్చాలి కదా. ఏం మరీ అంత దరిద్రంగా ఉంటుందా? అతిలోక సుందరి, అందాల భరిణ. మరి ప్రాబ్లం ఏంటి? నీకంటే కొంచెం పెద్ద. సుమారు ఎంత వయసు ఉంటుంది? 125 ఏళ్ళు ఉంటాయి. ఇదేం డాక్టర్, ఈ పాట మీ బండిలో? చుమ్మా తమాషా, సీడీ పెట్టాను. కార్లో సీడీ లేదు కదా? కింద పెట్టాను. ఎవరి కింద? నీ కింద. మీరొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇట్స్ మై డ్యూటీ. ఏం లేదు సిద్ధాంత్ గారు, చంద్రముఖి చిత్రపటం ఇంట్లో ఉందని చెప్పారు కదా, ఆనాటి హిస్టరీ రీవైండ్ చేసుకుందామని పాట వింటూ వచ్చాను. చంద్రముఖి. చంద్రముఖి. ఈ ఇంట్లో 4 అమ్మాయిలా? మీ గురువుగారి చిలిపితనం అంతా మీ దగ్గరే ఉంది. యా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అదే మా గురుగారి సిద్ధాంతం, నా సిద్ధాంతం కూడా. హాయ్ పూజ. ఏంటి పూజ అలా తెల్లబోయి చూస్తున్నావు? ఈసారి ఇంటర్మీడియట్ పాస్ కావాలి, ఓకే? ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు 2 సార్లు డింకీ కొట్టావు కదా. మా చెల్లి ఇంటర్మీడియట్ పాస్ కాలేదని మీకెలా సార్ తెలుసు? హేమా, నువ్వు 8th స్టాండర్డ్ లోనే డబుల్ డుమాక్ అని నాకు తెలుసు. అయ్యో డాక్టర్, మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? వస్తున్నా. 90 ఏళ్లు దాటి బతికేవారు అంత ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఏం తింటారు, ఏం తాగుతారు అని రీసెర్చ్ చేసి థీసిస్ రాసి డాక్టరేట్ కొట్టేయాలని చూస్తున్నావు. am I right గౌరీ? నువ్వు వయసు లెక్క పెడతావు, నేను మనసు అంచనా వేస్తాను. అమేజింగ్ డాక్టర్, మీలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. నా గురించి ఏమైనా చెప్పగలరా? గీత ఫ్యాషన్ డిజైనర్. డిజైనింగ్ నీ హాబీ, చిత్రలేఖనం నీ ప్రాణం. ఏదైనా పెయింటింగ్ దొరికితే దాన్ని గీసే వరకు నిద్రపోవు. am I right? మా ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? చుమ్మా తమాషా. కానీ ఈ ఇంట్లో క్యారెక్టర్ మిస్సింగ్. ఏమండి, ఈయనకి మన పెద్దమ్మాయి విషయం తెలిసిపోయిందంటారా? నువ్వు బిగ్గరగా మాట్లాడి ఆయనకు తెలిసేటట్టు చేయకు. డాక్టర్ విజయ్, నేను ఈ ఇంటికి వచ్చి 2 రోజులయ్యింది. నాకు వీళ్ళ పేర్లు కూడా తెలీదు. కానీ మీరు మాత్రం అందరి పేర్లు. వచ్చి విషయాలు తెలుసుకుంటారు కొందరు, తెలుసుకుని వస్తారు కొందరు. నేను 2వ టైప్. దొంగతనానికి వచ్చేవాడు అన్ని వివరాలు ముందే కనుక్కొని వస్తాడు. కొంపతీసి తన ఆ టైప్ కాదు కదా. సొంత బావగారు సొమ్ముల్లో సున్నాలు చేర్చి వేలకు వేలు స్వాహా. విజయ బ్యాంక్ అకౌంట్ నంబర్ 3322. ఆహా, మొత్తం అమౌంట్ చెప్పమంటావా? అమ్మో, ఇతను చాలా డేంజరస్ పార్టీ. ముందు ఇంటి నుంచి బయటికి పంపించేయాలా? అది మాత్రం నీ వల్ల కాదు. అమ్మో, మనసులో అనుకున్నవన్నీ వెంటనే బయటికి చెప్పేస్తున్నాడు. అదే నేను. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసిన నిద్ర రావట్లేదండి.
ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారిందండి. 30 అడుగులు పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దెయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగులు పావు అంటున్నారు. దెయ్యం అంటే ఒకవేళ ఉండదేమో అని ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే? ఆ? ఏ, పావు, 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 అది పావు కాదు, బెల్ట్. బెల్ట్? అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట, ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకి అర్థం అవుతుంది, ఈయనకి అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. ఆ? 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 మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా ఒకటి వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ. ఆ డాక్టర్ చంద్రముఖిని పట్టేలోపు మనం ఇళ్లలో ఎవరినో ఒకటి పట్టేయటం బెటర్. ఆల్ ఆర్ 20 బిలో బట్ మై సెల్ఫ్. నో ప్రాబ్లం. ఇది దొరికితే మనకి యాపిల్ పండు దొరికినట్టే. ఏంటి అంకుల్? అంకులా? చేది పని చూసుకో, రుద్దుకో. ఈ పిల్ల పుస్తకాల పురుగు, ఈజీగా పడేయచ్చు. ఈ డ్రెస్లో ఎలా కనిపిస్తున్నాను? మా చిన్నాన్నలా ఉన్నారు. హలో, ముందు వెంట్రుకలు కూడా ఊడిపోతే మా పెదనాన్నలా ఉంటారు. ఓకే, గుడ్ లక్ ఫర్ హర్. ఓకే. అమ్మో, పూజ, ఇలాంటి డ్రెస్ మీరు రోజు ఎందుకు వేసుకోరు? ఏ అంత బాగుందా? సూపర్. అసలు ఈ డ్రెస్ లో మీరు అచ్చం అచ్చం చచ్చిపోయిన మా తాతలా ఉన్నారు. నువ్వు వెళ్ళి చదువుకో, వాడు చస్తే చచ్చాడు కానీ. వెళ్ళు, చచ్చిపోయిన తాతలా ఉన్నాడంట. అమ్మో, ఇదేదో చంద్రముఖి ప్రాపర్టీలా ఉంది, దీని జోలికి వెళ్ళకూడదు బాబోయ్. ఏం చేస్తాం, మన స్టాండర్డ్కి ఇదే కరెక్ట్.